అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. హెరిటేజ్ గురించి మాట్లాడుతున్నారు. కొత్తగా ఒక ఇష్యూని తీసుకొచ్చారు. హెరిటేజ్లో ఏదో కల్తీ ఉందట, హెరిటేజ్లో కల్తీ జరిగిందని ఒకటి కాదండి. జనరల్గా ఈ వైసీపీ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఒక తప్పుడు వార్తను క్రియేట్ చేసి ఈ తప్పుడు వార్తని వీళ్ళ పెయిడ్ ఛానల్ పేటీఎం ఛానల్స్ ఉంటాయి కదా, దానికి ఒక గ్రూప్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో పెట్టేసి అందరూ ఇదే మాట్లాడండి అంటారు. అందరూ ఒకేసారి ఒకే పాయింట్ ఎత్తుకుంటారు. పదే పదే ఒక 100 మంది 1000 మంది వచ్చి ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా దాన్ని నిజం చేసేయచ్చు అని వీళ్ళ స్ట్రాటజీ ఎప్పటి నుంచో. ఇది 2019లో ఒకసారి సక్సెస్ అయింది. తర్వాత ఎవ్వడూ నమ్మలేదు వీళ్ళని. ఏమంటారండి హెరిటేజ్ కోసం? అనూహ్య మలుపు హెరిటేజ్ ముంగిట ఆగిందటండి. ఇవన్నీ పేటీఎం ఛానల్లే. ప్రభుత్వాన్ని ఇరికించిన హెరిటేజ్. టీటీడీ నెయ్యిలో హెరిటేజ్ పాత్ర. ఏమంటే ఇందా డైరీ కల్తీ నెయ్యి భాగోతం ఆధారాలతో బట్టబయలు. ఇక అన్నిటిలోనూ హెరిటేజే. లడ్డు కల్తీలకి ఈడు వచ్చాడు, ఈడు నిష్టదరిద్రుడు. ఏమండి బోలే బాబా ఇందాపూర్ హెరిటేజ్ పెన్ను దుమారం. ఇవన్నీ ఎందుకండి? ఈడు మా మిస్టర్ బీన్ గాడు లడ్డు కల్తీ అంటుంటే హెరిటేజ్ కల్తీ బయటపడి. హెరిటేజ్ కల్తీయా? హెరిటేజ్ కల్తీ అని అంటే వీళ్ళ స్ట్రాటజీ మీకు జస్ట్ 2 లైన్లో చెప్తాను. వివేకానంద రెడ్డి గారి మర్డర్ని ముందు గుండెపోటని, తర్వాత కాదని కప్పెట్టేయని తీసుకెళ్తూ దాన్ని అడ్డుపడ్డందుకు చంద్రబాబు నాయుడు గారే చంపారని చెప్పారు వీళ్ళు. అది ఎవరు ఇంకా మర్చిపోలేదు. సేమ్ ఇక్కడ కూడా లడ్డూలో కల్తీ చేశారు. దాదాపు 250 కోట్లు కల్తీ జరిగింది. అంతా కూడా అది సింథటిక్ గీ, అంటే కెమికల్స్తో కూడిన పదార్థం. అది అసలు నెయ్యే కాదని సిబిఐ ఛార్జ్షీట్ వేసింది. ఛార్జ్షీట్ వేస్తే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? అబ్బాయి కాదు మాకు క్లీన్ చీట్ ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు గారే ఇదంతా అని మొన్నటిదాకా వాగారు. అప్పటికి జనాలు నమ్మట్లేదని కాదు ఇదంతా హెరిటేజ్ కోసం ఇదంతా జరిగిందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద మొత్తం ఆయన్ని బాధ్యం చేస్తూ హెరిటేజ్ మీద చేస్తున్నారండి. అది ఒకటి కాదు, మొత్తం వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా హెరిటేజ్ మీద పడింది. అయితే నేను గతంలో ఒకసారి మా ఇంట్లో నా భార్యకి నాకు జరిగిన డిస్కషన్లో నేను మాట్లాడుకుంటూ ఈ పాల ప్యాకెట్ వస్తుంది లోపలికి, హెరిటేజ్ అని ఉంది దాని మీద. ఏంటి హెరిటేజ్ ఎప్పటి నుంచి వాడుతున్నావు? ఒకవేళ అది మన పార్టీదనా లేకపోతే మనోళ్ళదనా ఈ కంపెనీ దీన్ని వాడుతున్నావు అంటే, లేదండి నేను ఎప్పటి నుంచో హెరిటేజ్ వాడతాను, హెరిటేజ్ చాలా బాగుంటుంది, వేరే అన్నిటితో పోల్చుకుంటే దీంట్లో ఉన్న క్వాలిటీ కానీ ఇది కానీ చాలా బాగుంటుందని చెప్పింది నాతో. చెప్తే ఓకే, చంద్రబాబు నాయుడు గారు క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారనమాట, భువనేశ్వరం క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారనమాట అనుకున్నాను నేను అప్పుడు. అయితే ఇప్పుడు హెరిటేజ్ కోసం ఈరోజు పాయింట్ మాట్లాడదాం అనుకున్నాను కదా. మాట్లాడదాం అనుకుని లోపలికి వచ్చే ముందు నాకు ఎందుకో డౌట్ వచ్చింది. ఒకసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూద్దాం, ఏమైనా ఉన్నాయా హెరిటేజ్ అవి మన ఇంట్లో ఏమైనా ఉన్నాయా అంటే, నేను వెళ్ళి ఇందాక ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తూ దాన్ని వీడియో కూడా తీశానండి. ఇది ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు హెరిటేజ్ ఏదో కల్తీ ఉంది, ఇంకోటి ఉంది అంటున్నారండి. లడ్డు కల్తీకి హెరిటేజ్ కల్తీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఒకవేళ హెరిటేజ్ బాగాలేదనుకోండి, జనాలు కొనరు, వేరే ఆప్షన్స్ బొచ్చుడు ఉన్నాయి అక్కడ. అది క్వాలిటీ ఉంటేనే కొంటారు, క్వాలిటీ లేకపోతే దాన్ని ఎవ్వరూ కొనరు. కానీ ఇక్కడ శ్రీవారి లడ్డు అలా కాదు. క్వాలిటీ బాగోపోతే పక్క రోడ్డులో ఉన్న సురుచి ఫుడ్స్కి వెళ్ళి లడ్డు కొనుక్కోరు, ఇక్కడే తీసుకుంటారు. ఇదే ప్రసాదం. దీనికి వేరే ఆప్షన్ లేదు. ఆప్షన్ లేని చోట కల్తీ చేసిన కల్తీ నా కొడుకులు హెరిటేజ్ వైపు దృష్టి మరల్చడానికి ట్రై చేస్తున్నారు. హెరిటేజ్ బాగుంటే ప్రజలు కొంటారు, బాగోపోతే కొనరు. అది ఒక ప్రైవేట్ కంపెనీ అది, అంతే తప్ప అక్కడ భక్తుల మనోభావాలతోనో లేకపోతే శ్రీవారి ఉండి ఆదాయాన్ని కొట్టేసే ప్రయత్నం కాదు కదా అది. అయితే నేను ఈ వీడియో తీసి చూపిస్తుంటే మా ఆవిడ కొంచెం ఫీల్ అయింది. ఏంటి మీరు ఎలా చెప్తే నేను బాగా అందంగా ఆర్గనైజ్ చేసుకుందాను నా ఫ్రిడ్జ్ని, మీరు ఎలా పడితే అలా చూపించేస్తారా అన్నదనుకోండి, అది వేరే విషయం. ఒకసారి ఇది చూడండి. ఇది అది కర్డ్ ఉంది, హెరిటేజ్ సగం వాడేసి ఉంది. అది హెరిటేజే. అది కూడా హెరిటేజే, కార్డ్ కూడా అయ్యేనా. ఏమండి ఈ హెరిటేజ్ అనే ఈ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, పెరుగు కానీ పాలు కానీ, నా చిన్న పిల్లలు వాళ్ళకు కూడా పట్టిస్తాం మేము కూడా అదే వాడతాం. అది బాగుంది కాబట్టే మేము వాడుతున్నాం. ఒకవేళ బాగోపోతే మేము నాశనం అయిపోతాం, మా ఆరోగ్యాలు దెబ్బతిని ఉండాలి కదా. దాని గురించి వైసీపీ వాళ్ళకి ఏంట్రా దోలు నాకు అర్థం కాదు. మీరెవడరా మాట్లాడడానికి దాని గురించి? అది కొనాలా వద్దా అనేది నిర్ణయించుకునే అధికారం ప్రజలకు ఉంది.
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిపోయారు కాబట్టి అందరూ ఖచ్చితంగా ఇది కొని తీరాల్సిందే అని రూల్ అని పెట్టారా? పెడితే అప్పుడు వాగండ్రా గలీజ్ నా ఎళ్ళరా. ఎలాగా మీరు అప్పుడు సాక్షి పేపర్ కొనాలని రూల్ పెట్టారు చూడు. సాక్షి పేపరే కొనాలి, మేము ఇదిగో 200 రూపాయలు ఇస్తున్నాం, మీరు ఖచ్చితంగా సాక్షి పేపరే కొనాలి, వేరే మీరు ఈనాడో లేకపోతే ఆంధ్రజ్యోతితో కొనకూడదు అని రూల్ పెట్టిన గలీజ్ నాయళ్ళు ఉన్నారు కదా, కల్తీగాళ్ళు. మీలాంటి వాళ్ళు వచ్చి హెరిటేజ్ గురించి మాట్లాడతారు ఈవేళ. అయితే ఇప్పుడు వాలంటీర్లకు నెలకు 200 రూపాయలు అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ పెంపుదల నామ మాత్రమే అయినా ఆ డబ్బుతో వాలంటీర్లు ప్రతిరోజు న్యూస్ పేపర్ వేయించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఇతరులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రతి వాలంటీర్ న్యూస్ పేపర్ చదవాలని, ఎప్పటికప్పుడు పథకాల అమలులో జరుగుతున్న మార్పులను ప్రజలకు వివరించాలని చెబుతున్నారు అధికారులు. ప్రస్తుతం ఏపీలో గ్రామ వార్డు వాలంటీర్లు 2.66 లక్షల మంది ఉన్నారు. అంటే వీరంతా పత్రికలు చదవడం కోసం నెలకు 5.32 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుందన్నమాట. ప్రభుత్వం పేపర్ వేయించుకునేందుకు బిల్లు ఇస్తుంది అంటే ఖచ్చితంగా వాలంటీర్లంతా ఏ న్యూస్ పేపర్ వేయించుకుంటారో అందరికీ తెలుసు. సాక్షి సర్క్యులేషన్ పెంచేందుకే వాలంటీర్లకు ప్రభుత్వం 200 రూపాయలు చెల్లిస్తోందని, అది తిరిగి సాక్షి యాజమాన్యానికి చేరుతుందని ప్రతిపక్షాలు అప్పుడే విమర్శలు మొదలుపెట్టాయి. విమర్శలు ఏంటి, అది నిజమే కదా ఏమండి. నెలకే దాదాపు 5.5 కోట్లు అంటే సంవత్సరానికి ఎంత అయింది? దాదాపు 70 కోట్లు. 5 సంవత్సరాలు కలిపి ఎంత అయింది? 5 ఏళ్ళు 35, 350 కోట్ల రూపాయలు డైరెక్ట్గా తినేసింది. మా పేపరే కొనాలి, మేము అధికారంలో ఉన్నాం, మేము సీఎం కొన్నాం కాబట్టి మా పేపరే కొనాలని అమ్ముకున్న ఈ కల్తీగాళ్ళు హెరిటేజ్ గురించి మాట్లాడతారటండి. నక్కొచ్చి నాగలోకం గురించి సూక్తులు చెప్తున్నట్టు ఉంది. ఇది ఇంత దరిద్రులు ఏంటండి వీళ్ళు, నాకు అర్థం కాదు. ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చే యాడ్స్ అన్నీ సాక్షి పేపర్కే 100 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ రోజున 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లు ఓన్లీ సాక్షి పేపర్కి దోచిపెట్టారు ఆ రోజు. అంటే భారతీయ సిమెంట్స్లో అక్కడ తయారైన సిమెంట్ని అప్పుడు ఇళ్ల పథకాలకి సంథింగ్ ఏదో దేనికో గవర్నమెంట్కి సంబంధించిన అన్నిట్లో కూడా రేట్ ఎక్కువ పెంచి ఆ సిమెంట్ని కొన్నారట. వాళ్ళ సిమెంట్నే ప్రభుత్వ డబ్బులతో కొన్నారు. ఇక్కడ ఉన్న సున్నపు గనుల్ని అప్పనంగా కేటాయించుకున్నారట ఆ భారతీయ సిమెంట్స్కి. అలాంటి దారుణమైన దరిద్రులు ఈవేళ ఏమీ లేని చోట మరి తిరుమల లడ్డూని మీరు కల్తీ చేశారా సిబిఐ చెప్పిందిరా అంటే, కాదు మేము తిరుమల లడ్డూని కల్తీ చేయలేదు, హెరిటేజ్ని చంద్రబాబు నాయుడు గారు కల్తీ చేశారు, భువనేశ్వరం కల్తీ చేసిందని చెప్తున్నాడు. కల్తీ నా కొడుకులు. ఇంకేం చెప్పాలండి ఇలాంటి ఎదవలకి? పరాకాష్ట కదా ఇది. ప్రజలు అర్థం చేసుకోవాలండి. ఎవడు ఏది చెప్తే అది నమ్మేకండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను చెప్పిన ప్రతిదీ నమ్మకండి, ఆధారం చూపించకపోతే. ఆధారం లేకుండా నేను అప్పుడు ఆడు చూడండి ఇందాక ఆ నిష్ఠదరిద్రుడు ఇలా కళ్ళు ఇలా పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఏ ఆధారం లేదు ఆడి దగ్గర. అలాంటి ఎదవల విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండండి.